సాల్వ్ 2/3 x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7/3. మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ అనేది మనము 2 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 1 చూసారా, ఈ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈక్వల్ టుకి అటు సైడ్ పంపించవచ్చు. ఈ 1 అనేది ఏంటి ఇక్కడ చూడండి, 2/3 ప్లస్ 1. సో ఆల్రెడీ ఈక్వల్ టుకి ఇటు సైడ్ ఏముంది మనకి 7/3. ఈ ప్లస్ 1 ఎటు వెళ్తే -1 అవుతుంది. 2/3x. ఫస్ట్ సాల్వ్ దిస్ వన్. దీన్ని ఎలా చేయొచ్చు, మనము 2 వేస్లో చేయొచ్చండి. లైక్ ఇక్కడ ఏమీ లేదంటే డినామినేటర్ మనకి ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. ఓకే, నా 3కి 1కి ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 1s 3, 1 7s 7, 3 1s 3. ఇక్కడ సైన్ ఏముందండి, మైనస్. మనకిచ్చిన ప్రాబ్లం 2/3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7/3. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనకి కావాల్సిన ఎక్స్ వాల్యూ కాబట్టి దీని పక్కన ఉన్న ప్లస్ 1ని ఈక్వల్ టుకి అవుట్ సైడ్ సెండ్ చేద్దాం. ఏమైంది, -1 అయింది. సో 2/3x. ఫస్ట్ దీన్ని ఏం చేద్దామండి, ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ ఏమీ లేదంటే 1 అనుకోవాలి. మనకి ఎల్సిఎం ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, నౌ ఇక్కడ ఎల్సిఎం 3 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ తీసుకోండి 3, 1. సో 3 and 1 ఇన్ విచ్ టేబుల్, ఏ టేబుల్లో ఉన్నాయి, ఓన్లీ 3 టేబుల్లో. 3 1s 3 and 1 అలానే రెడ్ చేయాలి. ఎందుకంటే 3 టేబుల్లో 1 లేదు కాబట్టి లేనిది అలానే రెడ్ చేయాలి. ఇప్పుడు 3 × 1 × 1 ఏమవుతుందండి, 3 అవుతుంది. కాబట్టి మనకి 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి న్యూమరేటర్లో ఏముంది, 7. సో 7ని అలానే రెడ్ చేయండి. ఇంటూ పక్కన డినామినేటర్లో మనకి ఏముందండి ఇప్పుడు 3. ఈ 3ని దేనితో మల్టిప్లై చేస్తే మనకి 3 వస్తుంది. 3ని దేనితో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, 1. సో 7 × 1. ఇక్కడ ఏముంది, సైన్ మైనస్. ఇప్పుడు డినామినేటర్కి రండి. డినామినేటర్లో ఏముంది, 1. ఈ 1ని దేనితో మల్టిప్లై చేస్తే మనకి 3 వస్తుంది, 3. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 1 × 3. నౌ సాల్వ్ దిస్. 7 1s 7 -3/3. ఇక 2/3x ఇలానే రెడ్ చేయాలండి. ఓకే, నౌ 2/3x. 7 - 3 హౌ మచ్, 4/3. x ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ. 2/3 ఈక్వల్ టు కిట్ సైడ్ వెళ్తే ఏమవుతుందండి, రెసిప్రోకల్ 3/2. నౌ 2 1s 2 2s విల్ కిట్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది అక్కడ మనకి, 2 × 3/3. 2 3s are how much, 6/3. Okay, this is the value of x will continues. Okay, now 3 1s 3 2s will get cancelled. So x equal to 2 is the final answer. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం 1/4x ప్లస్ 1/6x ఇజ్ ఈక్వల్ టు x - 7. ఇది 32 ప్రాబ్లం అండి. సో ఇక్కడ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈక్వల్ టుకి ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ ఎక్స్ ఉంది. కాబట్టి మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఎక్స్ని కూడా మనము ఎల్హెచ్ఎస్ వైపు తెచ్చుకుందాం. ఇప్పుడు 1/4x ప్లస్ 1/6x ప్లస్ ఎక్స్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, -x. ఇది ఆల్రెడీ -7 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ కింద డినామినేటర్గా నేను 1 రైట్ చేస్తున్నాను. సో 1 రైట్ చేసినా రైట్ చేయకపోయినా సేమ్ సొల్యూషన్ కాబట్టి ఇలా రైట్ చేసుకున్నా కూడా ఏం తప్పులేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది, బోత్ ఆర్ ఇన్ న్యూమరేటర్స్ కాబట్టి దీన్ని ఎలా రైట్ చేయొచ్చు, x/4 ప్లస్ 1 × x/6 మైనస్ x/1 ఈక్వల్ టు -7. ఇప్పుడు చూడండి 4 6 1. దీనికి ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోండి. 4 6 1 ఏ టేబుల్తో చేయొచ్చు మనము, 2 టేబుల్. 2 2s 4, 2 3s. 2 టేబుల్లో 1 లేదు కాబట్టి 1 అలానే రెడ్ చేయండి. సో 2 3 అనేది మనకి ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఇంతటితో స్టాప్ చేయొచ్చు. సో స్టాప్ చేస్తే మనకు అక్కడ ఎంత ఉంది, 2 × 2 × 3. 2 2s are 4, 4 3s are 12 అవుతుంది. సో ఎల్సిఎం ఎంత ఉందండి, 12 అయింది. సో ఇక్కడ ఎంత ఉంది ఆల్రెడీ మనకి x ఇంటూ ఫస్ట్ ఇక్కడున్న న్యూమరేటర్ టర్మ్ని సేమ్ యాస్టీస్గా రైట్ చేసుకోవాలి. తర్వాత మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ చెక్ చేయండి. డినామినేటర్లో ఎంత ఉంది మనకి 4. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 12 వస్తుంది, 3తో కదా. 4 3s are 12. సో ఈ ఎక్స్ని ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలండి, 3తో. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ అండ్ అగైన్ ఎక్స్ ఇస్ దే, ఎక్స్ ఇంటూ చెక్ ద డినామినేటర్. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది చెప్పండి, 6 2s 12. సో ఇప్పుడు మనం ఎంత రైట్ చేయాలి ఇక్కడ, 2.
హియర్ విచ్ సైన్ ఇస్ దే మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ కింద డినామినేటర్ చెక్ చేయండి 1ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది మనకి 12తో 1 12 సార్ 12. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ 12 రైట్ చేయాలి, దట్ ఈస్ ఈక్వల్ టు -7. నో మల్టిప్లై ఎక్స్ ఇంటూ 3x ప్లస్ ఎక్స్ ఇంటూ 2x మైనస్ ఎక్స్ ఇంటూ 12x హోల్ బై 12 ఈక్వల్ టు -7. ఇప్పుడు చూడండి 3x ప్లస్ 2x ఎంత అవుతుందండి 5x, ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ -12x హోల్ బై 12 ఈక్వల్ టు -7. 2 నెంబర్స్ ఈజ్ హ్యావింగ్ 5కి ఏమో ప్లస్ ఉంది 12కి ఏమో మైనస్ ఉంది, రెండు డిఫరెంట్ సైన్ ఉంటే ఏం చేయాలి మనము సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 12 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 7x వస్తుంది, బిగ్ నెంబర్ సైన్ మైనస్ కాబట్టి -7x అవుతుంది. డినామినేటర్లో మనకి ఎంత ఉంది 12 ఈక్వల్ టు -7. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కాబట్టి -7 ఇక్కడ ఈక్వల్ టుకి ఎల్హెచ్ఎస్ వైపు 12 ఏం చేస్తుంది డివిజన్. సో డివిజన్ చేసే 12 మనం ఇటు సైడ్ ఏం చేస్తుందండి మల్టిప్లికేషన్, ఆల్రెడీ -7 ఇంటూ 12 అవుతుంది. ఓకే, సో మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ని -7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ టుకి ఇటు సైడ్ పంపిస్తే రైట్ సైడ్ పంపిస్తే ఏం చేస్తుంది డివిజన్ -7 -7 విల్ గెట్ క్యాన్సిల్. ఎంత అయింది ఆన్సర్ 12 మిగిలింది. సో ఎక్స్ వాల్యూ ఎంత 12. See the next problem. Solve x by 2 minus 1 equal to x by 3 plus 4. Here మనకి సేమ్ ఈక్వల్ టుకి ఎల్హెచ్ఎస్లో x by 2 ఉంది, ఆర్హెచ్ఎస్లో x by 3 x టర్మ్స్ ఉన్నాయి. సో నౌ వీ విల్ బ్రింగ్ బోత్ x టర్మ్స్ ఎట్ వన్ సైడ్. సో ఆల్రెడీ ఇక్కడ x by 2, ఇక్కడ x by 3 అనేది ప్లస్ కాబట్టి ఈక్వల్ టుకి నేను ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే ఏమవుతుంది -x by 3 అయింది. ఓకే, నౌ ఆల్రెడీ విచ్ నెంబర్ ఇస్ దే 4 ఉంది, మనకి -1ని నేను రైట్ సైడ్ పంపించుకుంటే ఏమవుతుంది +1 అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయొచ్చండి మనము ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే 2, 3 ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది సేమ్ బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ 2 3 6 అవుతుంది. లేదు మేడం మాకు అలా అర్థం కాదనుకుంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ దేంతో చేయాలి 2తో. 2 1s 2 టేబుల్లో 3 ఉండదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈజ్ రైట్ చేయండి. మళ్ళీ 3 టేబుల్లో 1, 3 how many times in 3 table 1 time, 3 1s are 3. So how we will find this 2 into 3 into 1 into 1 equal to 2 3s are 6, 6 1s are 6, 6 1s are 6. So final how much LCM will come ఎంత వస్తుంది by 6. ఓకే, నా ఇక్కడ మనకి డినామినేటర్లో ఎంత ఉంది నాన్న x is there. సో x ఇంటూ ఎక్స్ని మల్టిప్లై చేయాలి, దేంతో మల్టిప్లై చేయాలి 2తో మల్టిప్లై చేయాలా, డినామినేటర్ని చెక్ చేయాలి. సో డినామినేటర్ని చెక్ చేస్తే 2 ఇంటూ 2ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 6 వస్తుంది 3తో, కాబట్టి x ఇంటూ 3 మైనస్ నెక్స్ట్ ఎక్స్ ఉంది. డినామినేటర్ చెక్ చేయండి, డినామినేటర్ని 3 ఉంది, 3ని మనము దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది 3 2s 6, కాబట్టి x ఇంటూ 2 ఈక్వల్ టు 4 + 1 ఎంత 5. నో 3 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది x ఇంటూ 3 3x మైనస్ x ఇంటూ 2 2x by 6 ఈక్వల్ టు 5. నో 3xలోంచి 2xలు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది మనకి ఓన్లీ 1x by 6 is equal to 5. That is equal to 1x means just x only. Okay, so 1xని 6 ఏం చేస్తుంది డివిజన్, సెండ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్. సో 5 into 6 x equal to 30 will come. Okay, so this same thing we will do in one more method. So here what they given, check this one, what is it, x by 2 minus x by 3 equal to 4 + 1 how much 5. సో దీన్ని ఇంకొక విధంగా మనం సింపుల్ వేలో చేయొచ్చు బై క్రాస్ మల్టిప్లికేషన్. చూడండి ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది 3x మైనస్, ఇక్కడ మిడిల్లో మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకుంటున్నాను, ప్లస్ ఉంటే ప్లస్ వేసుకోవచ్చు. ఓకేనా, మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x బై 2 3s 6 ఈక్వల్ టు 5. 3xలోంచి 2x పోతే ఎంత ఓన్లీ x by 6 is equal to 5. x is equal to డినామినేటర్లో ఉన్న 6ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్. So what is the x value? 30 is the answer. So this is the simplest way in examination to answer multiple choice question. We can do like this easily. Okay na? So by doing LCM it will take time. By doing this one it will take some time only. Okay.